విద్యార్థి దశలో 10వ తరగతి చాలా కీలకమైంది. 10వ తరగతి తర్వాత మంచి కోర్సు ఎంపిక చేసుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఫలితాల్లో పాఠశాలల వారీగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రతిభా అవార్డులు అందజేశారు. ఎంత ఆస్తి ఉన్నా చదువుతో సమానం కాదని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా చదువుతున్నారో మానిటరింగ్ చేస్తూ ఉండాలని అన్నారు. తల్లిదండ్రులు పట్టించుకోకపోతే విద్యార్థులు దారి తప్పే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యా ప్రాధాన్యతను గుర్తెరిగిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయనే దానికి నిదర్శనం అని అన్నారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మార్కులేనని గుర్తు చేశారు. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి 100 మంది విద్యార్థులను 6వ తరగతి ఉచిత విద్యను అందిస్తున్నామని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను స్ఫూర్తిగా తీసుకుని అసోసియేషన్ ద్వారా తొలిసారిగా 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందిస్తున్నట్లు అపుస్మా రాష్ట్ర అధ్యక్షుడు తులసి ప్రసాద్ తెలిపారు. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఏడాది 6వ తరగతిలో చేరే విద్యార్థులకు జూలై 16 నుంచి 18వ తేదీ వరకు స్కూల్ లెవెల్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తామని శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్ తెలిపారు. టాప్ 10 విద్యార్థులను ఒంగోలులో 21వ తేదీ జరిగే ఎంట్రన్స్ పరీక్షకు పంపించాలని కోరారు. పేద టాలెంట్ కలిగిన విద్యార్థులకు 5 ఏళ్లు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్యను అందిస్తారని తెలిపారు. ఒక్కొక్క విద్యార్థి కోసం డీజేఆర్ ట్రస్ట్ ద్వారా దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుందని, ఈ అవకాశాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగారి వెంకట్రావు, వడా చైర్మన్ షేక్ రియాజ్, అపుస్మా జిల్లా గౌరవాధ్యక్షుడు బొడ్డు హనుమంతరావు, జిల్లా అధ్యక్షుడు కొల్లా మాధవరావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావు, కోశాధికారి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అసోసియేషన్ ఉందో వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుకి సభాధ్యక్షులు మాధవరావు గారు, మన జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు తులసి విష్ణుప్రసాద్ గారు, అదేవిధంగా పీడీసీ బ్యాంక్ చైర్మన్ మన సీతారామయ్య గారు, రమణారెడ్డి గారు, కొల్లూరి శ్రీనివాసరావు గారు, వేరి సుబ్బారావు గారు, హనుమంతరావు గారు, చంద్రరాజు రాంబాబు గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారు, బండారు మదన్ గారు, ఇంకా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా ఎవరైతే ఈరోజు దగ్గర 81 స్కూల్స్ ఫస్ట్ వచ్చారో 10th క్లాస్లో ఆ పిల్లలు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు, మిగతా స్కూల్స్ వాళ్ళ కరస్పాండెంట్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మన వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే 10th క్లాస్లో ఫస్ట్లో పాస్ అయిన వాళ్ళకి ఒక మొమెంటో వాళ్ళకి భవిష్యత్తు అనేది గుర్తు చేసే విధంగా చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. 10th క్లాస్ దాకా పేరెంట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు. స్కూల్స్ లాగా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఈరోజు ఈ సంవత్సరం వచ్చిందంటే దాన్ని ఆయన చూపించిన చొరవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి వాళ్ళను కూడా అందరూ కూడా సన్మానించడం, ఎవరికైతే మెరిట్స్ వచ్చి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళను కూడా గౌరవించడం ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి దానికి కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఇక్కడ కూడా 21 స్కూల్స్ మీ అందరినీ కూడా పిలిచి దగ్గర 6 నియోజకవర్గాలు ఎవరైతే స్కూల్స్ ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరినీ కూడా ఈరోజు పిలిచి సన్మానిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా నేను ఒకటే చెప్పేది, ఈరోజు ఉండే పరిస్థితుల్లో చదువు అనేది చాలా ఇంపార్టెంట్.
వీటిని 66 రాష్ట్రాలు కలిసి నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్ అనే ఒక అలయన్స్ ఉంది. దానికి నేను మొన్న 16వ తేదీన హిమాచల్ ప్రదేశ్లో జరిగిన కార్యక్రమంలో సెక్రటరీగా ఎంపిక అవ్వడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో 29 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విధంగా మా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతో పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగిందని తెలియజేస్తే వాళ్ళంతా ఆశ్చర్యపోవడం జరిగింది. నేను ఈ సభాముఖంగా ఈ తల్లిదండ్రుల ముందు, ఈ విద్యార్థుల ముందు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనార్దన్ గారు. ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఎప్పుడు కూడా ప్రైవేటు పాఠశాలలు లేదా కార్పొరేట్ పాఠశాలలు మాత్రమే ప్రకటన చేసుకునే దాన్ని మరి నారా లోకేష్ గారు వారి నాయకత్వంలో వినూత్నంగా మరి వారి రాష్ట్ర పాఠశాలల నుంచి, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థుల్ని అక్కడ ప్రదర్శించడం జరిగింది. అలాగే మీకు అందరికీ తెలుసు, మన చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో మీరు ఈ రోజున తరగతి గదుల్లో నేర్చుకుంటున్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా మారిపోతాయో, మీ వర్క్ ప్లేస్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా మారిపోతాయో కూడా మనం చెప్పలేని పరిస్థితి.